జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు. ఇవాళ అయితే ఇగో అదేనుల్లా మొన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉన్నారు కదా టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులో దాడిలో ఇగో ఏం తక్కువ 25 మంది దాకా ప్రాణం వదిలేసి జీవి ఒడిసిరు అనుకోరాదు. ఆ 25 మంది ఇంకోళ్ళు ఎక్కువనే అంటున్నారు. ఇంకా మరి మరీ ఘోరాది ఘోరంగా వచ్చారు. ఇక ఫస్ట్ అయితే మొట్టమొదలు అయితే గాళ్ళకైతే జనం టీవీ తరఫున అయితే ఇక నివాళులు అర్పిస్తుంది. ఇగో జనం టీవీ అట్లా ఇక శ్రీశైలం తాత దుమ్ములేపే ముచ్చట్లు. ఇక ఏది ఏమైనా కూడా ముచ్చట్లలో పోతే మొన్ననే హైదరాబాద్ మోకాన అటు మన చార్మినార్ దగ్గర సందులల్లో ఏమో ఒక ఆయన ఢిల్లీకేరు వచ్చి ఆయనతో బట్టతల మీద ఎంటికలు మొలిపిస్తానగానే జనాలు ఏ తీరు ఎగబడ్డారు. అరే అడ్డగోలిగా లైన్ కట్టి ఎగబడ్డారు అనుకోరాదు. ఆ ఎగబడుడే కాక మళ్ళీ ఇంకొక గంట తర్వాత అలా అందరి నెత్తిల మీద దద్దురులు వచ్చినాయి, దురద పెడుతుందని చెప్పి దవాఖానలో పొంటూ ఉరికిర్రు. ఇయ్యో గద అయ్యి ఎన్ని రోజులు అయిందిలా అది మర్చిపోలే అది మర్చిపోగా ముందుకే నిన్న ఇగో ఉప్పలనాట ఉప్పల్ల మన అది ఉంది కదా ఉప్పల్ బగాయత్కి అటు మొగాన శిల్పరామంకి అయ్యో గాడ కూడా ఢిల్లీకేలో ఒక ఆయన మళ్ళీ వచ్చిండట బట్టతల మీద ఎంటికెళ్ళి మెరిపిస్తా అని ఇన్స్టాగ్రామ్లోనో ఏదో అంటారు కాదు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పెట్టాగానే అగ ఏ తిరిగే జనాలు ఎగబడుతున్నారు ఒక్కసారి చూద్దాం పారి. ఏ తీరిగా పడుతురు చూసినావా జనాలు. అరే ఏందది ఏం కథ. ఆగో ఆయన ఆటోలో పట్టిండు, వీళ్ళేమో లోటోలు పడుతుర్రు. అరే ఓ అన్న జర రాదే ఒక్కలోకలు అయితే సీసలే పట్టుకుర్రు. ఓ అన్ని బొడగులే కనబడుతున్నాయిగా. అయ్యో గిది ముచ్చట అనుకోరాదు. ఆయన బట్టతల మీద ఎంటికెళ్ళి వస్తాయని ఇగో ఢిల్లీకి ఆయన సల్మాన్ అనేట ఆయన అనుకోరాదు. ఆయనతో ఆటో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో వేసి ప్రచారం చేసుకుంటాట. ఇక వేసుకోగానే ఇక ఏ తిరిగెగబడుతురు జనాలు చూడు. ఉత్తగానే కాదు బట్టతల మీద ఎంటికలు ఏం తక్కువ ఒక్కొక్కరు తాను 700 రూపాయలు వసూలు చేసిందట. అరే మొన్ననే మోసం చేసిరు మీరు మళ్ళీ ఎట్లా పెడతారే గిట్ల పొరపాట్ల. ఓ అన్నలు ఊకొకనే వస్తాయి అన్న దేవుడిచ్చిన వరం బట్టతల అంటేనే అదృష్టం అంటారు. మరి గిదేం పరిచయం మీరు ఈ ఎగవాడు చాలాగుండా గదేంతో ఉండే గిట్ల అతికేసుకునేటి జరసేపు గదే ఈ సినిమా హీరో ఆయన బాలకృష్ణ కూడా అతికేసుకున్నాడుగా. మీరు కూడా గట్టనే అతికేసుకొని జరసేపు స్టైల్ పడితే అయిపోయేది ఆయనకి. గిట్ల నిజంగానే ఎంటికలు వస్తాయి అంటే మీరు ఎట్లా నమ్ముతారన్న. అరే ఆయనతో ఇగో ఇది పర్మిషన్ లే అని ఉప్పల్ పోలీస్ అన్నోళ్ళు అయితే అరెస్ట్ చేసిరట. ఇక మరి వాళ్ళని అదుపులో తీసుకురాట. మరి ఇక చూడాలి మరి ఈ ఎంత చెప్పినా కూడా మనోళ్ళు మార్చనే లేరు. ఇంకెప్పుడు మారుతారో ఏమో. నిన్నయాలు ఏం నడుస్తుంది జోరుగా ఊళ్ళల్లో ఈ కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మడి పెట్టుకొని ఇగో కాంగ్రెస్ కమిటీ వేసి ఇందిరమ్మ కమిటీలను ఒక కమిటీ వేసి వాళ్ళందరికీ ఎవరెవరికి నిరుపేదలకు ఇల్లు ఏవో వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఏం చెప్తుంది అందరికీ బరాబర్ ఇండ్లు లేని వాళ్ళకు ఎవరైనా సరే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అందరికి ఇండ్లు ఇస్తామని చెప్తుంటే ఇగో గీడనాట మరి ఒక తాన ఇదేనులా మన నల్గొండ జిల్లాకి ఆట మొగాన ఇగో ఆడనాట ఊరు మొత్తానికి కలిసి 4 వచ్చినాయట. ఈ 4 మాకెందుకు వద్దంటే వద్దు పో అని ఇలా కొట్టిరనుకో రాదు. అది అట్లుందా. ఇగో ఇంకో తాననాట ఈ ఇందిరమ్మ కమిటీ నెంబర్లు ఉంటారు కదా ఈ పంచాయతీ సెక్రటరీ మేడాన్ని అట రే మేము చెప్పిన వాళ్ళకే రాయాలి నువ్వు అట్టేట రాస్తావని బలిమి చేసిరాట అనుకోరాదు. మరి ఇక ఇందిరమ్మ కమిటీ ముచ్చట ఏందో ఒక్కసారి చూసుకొని వద్దాం పరి. న్యాయం జరగాలి, నా ట్రైబల్ న్యాయం జరగాలి. అగో చూసినావా అక్కలు ఏ తీరుగా రోడ్ ఎక్కిరు చూసినావా. అరే ఏముంది ఇందిరమ్మ ఇళ్ళ కాడ కిరికిరి వచ్చిందట. ఊరు మొత్తానికి 4 అంటే 4 ఇండ్లు వచ్చినాడట. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఊరు అందరికి ఇల్లు ఇస్తా అని చెప్పి 4 ఇండ్లు ఇస్తే ఎవరికని ఇస్తావు ఏం కాదా అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశారాపేట మండలం రామనగూడెం అన్న ఊళ్ళే గీ తిరిగా లోడెక్కిరు అక్కలు. అట్లుందా. ఇగో అది అట్లుండగానే ఇగో కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఇగో మేం చెప్పిన వాళ్ళకే ఇయ్యాలని చెప్పి లొల్లి వేస్తున్నారు అనుకోరారు. ఇందిరమ్మ ఇండ్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేళ్లపల్లి మండలం బద్దనపల్లి కాడ ఊళ్ళో కార్యదర్శి ప్రియాంక మేడాన్ని గీ తీరుగా మొత్తం మీద
మేము చెప్పిన లెక్కే వేయాలని చెప్పి అట్కాయించారట ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆయనతో అట్కాయించగానే మేడం 4 గొంతుల నుంచి కనబడకుండా పోయిందట. ఏదంటే ఏం కథనో కానీ మొత్తం మీద అయితే మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోరాదు. ఇక గిరి కాంగ్రెస్ ఎవరం ఇందిరా మిల్ల పంచాయి గిట్లున్నాయి. మళ్ళీ లేనోళ్ళకి ఇల్లు రావాలా కానీ గిట్లా మేము చెప్పిన లెక్కే వేయాలి అని ఎట్లుల్లా మీరు కూడా అనుడు ఇది న్యాయం కాదు కదా అని చెప్పి అందరూ అయితే గుసగుస పెట్టుకుంటారు. బాగా ఏం ఉడకపోతా ఏం కథ ఇంట్లో కూడా ఉండలేకపోతుర్రు. ఆయనతో పొరగాలకు ఇసుకోలేదా ఏమి లేదా ఉడకపోతా అంటే ఉడకపోతా అనుకోరాదు. ఎక్కడిది మామూలు ఉడకపోతానా ఏం తక్కువ 11 మంది నా జీవిడిసిరాటల్లా ఈ వడదెబ్బ తలిగి ఇక మరి ఎట్టెట్లా ఏడేడ వడదెబ్బ తలిగింది ఏం కథ. ఓ అన్నలు జర మీరు కూడా అక్కలు బాయిల కాడికి పోయేటోళ్ళు బర్ర కాడికి పోయేటోళ్ళు జర అగ్నికర కరువు పనికి పోయేటోళ్ళు కూడా జర పైల ఉర్రి మరి వడదెబ్బ అడగోలిగా తలుగుతుంది జర చూడుర్రి మరి ఏం కథ ఎక్కడెక్కడ ఎంతమంది చచ్చిపోయారు ఏం కథ ఒక్కసారి చూసేద్దాం పరి. అరే తెలంగాణలో వడదెబ్బతోటి ఒక్కటే రోజు ఏం తక్కువ 11 మంది పానం విడిచిరుల్లా. అరే తెలంగాణలో రోజుకి ఇంత ఉష్ణోగ్రత పెరుగుతుందట. అరే నిర్మల్ జిల్లాలో అయితే ఏకంగా అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చిందట. 24 గంటలనే ఎండ ఇగో ఎంతమంది 11 మంది ప్రాణాలు తీసింది అనుకోరాదు. ఖమ్మం జిల్లాలో 3, పెద్దపల్లి జిల్లాలో 1, ఆసిఫాబాద్ జిల్లాలో 1, సూర్యాపేట జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 1, వరంగల్ జిల్లాలో 1, జనగామ జిల్లాలో 1, ములుగు జిల్లాలో 1 ఇట్లా ఎండ తీవ్రత తట్టుకోలేక ఏం తక్కువ 11 మంది రాష్ట్రంలో అక్కడక్కడ ఇట్లా 11 మంది జీవించారు అనుకోరాదు. ఏమైనా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది జర మీరు కూడా పైలంగుండ్రి ఈ ఎండ చల్లకుండా. ఆయనతో పొద్దుగాల 10 కొట్టగానే ఇంట్లోకి పోర్రి మళ్ళీ పొద్దుగుంజాల 3 కొట్టినాక పని కూర్రి కానీ ఈ ఎండను చూసుకుంటే జర పని చేయరులా. ఇగో ఈ కిడ్నాపర్లు ఉంటారు కదా ఈ చిన్నలను కిడ్నాప్ చేస్తే మాకేమో వస్తుంది అనుకుర్రో ఏం కథనో కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకే సూటి పెట్టిరాడు అనుకోరాదు. మరి ఆయనతో కిడ్నాప్ చేస్తున్నారా మరి సంస్థాన్ని బెదిరిస్తుర్రా మరి ఇంతకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించారు ఏ డిప్యూటీ సీఎంని బెదిరించారు ఒక్కసారి దాని మాత్రం ఏందో మొత్తం మర్చుకోదాం పరి. అరే ఈ పంచాయి ఏం ఇట్లా వచ్చిందో ఏం కథనో కానీ మరి దవడము వీళ్ళ మీదనే ఎందుకు పగబట్టిరు కావచ్చు. అరే ఓ అన్న వీళ్ళు లేకుంటే కర్ణాటక రాష్ట్రం ఆగమైపోతుందే మరి. అరే ఏమైందో ఏం కథనో కానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆయనతో డిప్యూటీ సీఎం శివకుమార్ సార్ను చంపేస్తానిగో బెదిరించిరాడు అనుకోరాదు. ఈ బజవేగాళ్ళు ఈసార్లే దొరికి రైళ్లకు ఈ మరి వీళ్ళ ఉత్తులను బెదిరిస్తారా అంటే ఏందో అనుకుంటాం. మరి వీళ్ళేమన్నా ఆల్తూ ఉత్తులేనా ఇల్లు ఓ అయ్యా జర చూసుకోరా నాయన పోలీస్ అన్నలు ఏడున్నా కూడా నిన్ను ఎమ్మడిచ్చిగో పట్టుకొస్తారు అనుకోరాదు. సిందార్ రాజ్పూత్ అనే పేరుతోటి మెయిల్స్ వస్తున్నాయట గిట్లా. ఇక ఇదే విధానసౌధ పోలీస్ స్టేషన్ కాడ పోలీసులు అయితే మొత్తం మీద కేసు పెట్టి ఎంక్వైరీ చేసి ఈ బజవేగాలు ఏడున్నా పట్టుకొని ఇలా పని చెప్తా అని అయితే చూస్తున్నారు. ఇంత ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రిని బెదిరిస్తేనే దిక్కు లేకుండా పోయింది. ఇక సామాన్య మానవుని ఎడబడతాడు అటగొలిగా బెదిరిస్తాం. మరి ఇక రాష్ట్రాలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో పోలీస్ అన్నలు జర చూడరు మరి ఈ బజవేగాల సంగతి. అదేనులా జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడుల్లో ఇగో టెర్రరిస్ట్ దాడుల్లో మరణించిన వాళ్ళ కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతి తెలిపిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. ఇక ఆయన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి ఇక జనాలకు కూడా మంచి సందేశం అయితే ఒకటి ఇచ్చిండు అనుకోరాదు. ఇక ఒక అత్యంత బాధాకరమైన సంఘటన ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా
అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం, టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి, టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం.